ఈ జీవితం ఏందో అర్థమైతలేరా అవ్వ. రోడ్డు మీకు పోతే వాళ్ళు రాబందు లెక్క వీక్క తింటుర్రు. ప్రభాత్ ఏం చేస్తున్నావు, ప్రభాత్ జాబ్ చేతలేవా, వీళ్ళకి ఏమవుతున్నారు నాకు గురించి, ఏమో బతకనెత్తలేరు సావనెత్తలేరు అంటే. అవురా, నా డిగ్రీ అయిపోయి 5 సంవత్సరాలు అవుతుందిరా. మా ఇంట్లో జాబ్ వేయవారా అని సావనెత్తలే బతకలిస్తాను నేను. మిమ్మన్నా జాబ్ అయ్యి అదొకటి ఇదొకటి అంటారు కానీ నన్ను అయితే మొత్తం గంజులు కానీ తీసినట్టే తీసి పడేస్తాడు. అవునా, ఈడు ఎప్పుడు చచ్చిపోతాడో ఎప్పుడు భూమికి భారం పోతాడు అన్నట్టే చెప్తాడు అవ్వతోడు. ఏదో ఒకటి పైసలు సంపాదించాలరా, బెట్టింగ్ చేద్దామారా. అరే దిమాగ్గిన ఖరాబ్ అయిందారా నీకు? బెట్టింగ్ అంటున్నాను. రోజు న్యూస్ పేపర్లో టీవీలో ఇవన్నీ ఇస్తున్నావు. బెట్టింగ్ పెట్టినోడు ఉన్న పేరుకి వచ్చిందారా? సరే అయినా నీ దగ్గర ఏమైనా బెట్టింగ్ చేస్తాను పైసలు ఉన్నాయారా? ఉన్నాయి. ఎన్ని? 50 రూపాయలు ఉన్నాయి. ఏదైనా బిజినెస్ చేద్దామన్నా పైసలు లేకపోయా. ఊర్లో అందరు దయ లేకనే మరి పడుతురు అంటే. అరే ఏమో అన్నావు? నేనేమన్నా కాదు, ఇంతకుముందు ఏమో అన్నావు? ఊర్లో అందరు దయ లేకనే మరి పడుతున్నా. అరే నాకు ఐడియా వచ్చింది, దాని మీకు ఇస్తా. ఐడియా మంచిగా ఉంది కానీ వర్కౌట్ అయితే అంటావారా? అరే నాకైతే పిచ్చగా నచ్చిందిరా. అత్తలు వచ్చింది, కాకపోతే పోయేదేం లేదు. దగ్గర దుర్గమ్మ గారు అన్నదానం పెడుతుంటే అరే నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయరా. వచ్చి మీకు అనవసరంగా తీరా. అరే నేను 2000 సెట్ చేసినారా. ఇలా మెట్పల్లి ఫుల్ తాగాం రా. అవునరా, ఫుల్ తాగాం, డిచ్చి చేద్దాం. అరే గీడేందుకు కాకున్నావురా? ఉచ్చొద్దాం రా, ఉచ్చోద్దాం. అరే ఉచ్చేద్దాం, ముంగడికి పోతాం. ఈ 3 తోళ్ళ అక్కడ ఎందుకు రా, దయ్యాలకి ఎడతారు. గవి నమ్ముతావా ఇంకా 10 మనిషి వారా? ఇది చెప్తున్నాడు చేయడు. అవ్వా దయ్యం అమ్మతో దయ్యం రే, అమ్మతో దయ్యం రే. ఏమైందిరా? దయ్యం వచ్చిందిరా. ఏం దయ్యం రా? తాగక ముందు ఎక్కిందారా? అరే చెప్తే నమ్మాడు, అనవసరంగా వచ్చిందా నీతోని. ఓ ఆవురా అత్తునా. అమ్మతో దయ్యం రా, అత్తుందా దయ్యం వచ్చిందా? దయ్యం రా అత్తు. అరే అరే ఏమైందిరా? అరే ఏం కనిపించిందిరా? ఏమైంది? అరే 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 ఇక్కడేమో అనిపిస్తుంది. అమ్మా అరే అరే లేవురా. అరే 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 లేవురా. అరే దయ్యం రా రే. పోదాంరా. అరే పైసలు లేవు నా దగ్గర. హీరో పైసలు ఏమి ఇంత
బాబు ఆడు విల్లని అందైతే మామూలు ఇమ్రాన్ హాష్మి ఎవరు నువ్వు? అరే రఘు నేను రా నీకు అప్పించిన సావుకారిని. 7 కిలో వచ్చినావు నువ్వు సావుకారి. ఇస్తావా అయ్యో పైసలు? చచ్చిపోయింది కదా సావుకారి. రేయ్ పైసలు ఇస్తావా అయ్యవరు? నాకే లేవు ఇప్పుడు పైసలు. లేకుంటే నిన్ను వీక్క తింటా. పీక్కది నా దగ్గర పైసలు లేవు ఇప్పుడు. ఇస్తావా అయ్యో? లేవు నా దగ్గర పైసలు లేవు. నీ రక్తం తాగుతా. ఇస్తా సరే సరే. రే వెంకటేష్ ఏమన్నా వేసినవారా యాక్టింగ్ అవ్వ సూపర్ రా రే అవ్వ ఇట్లనే వేయాలి కానీ రోజు ఫుల్ పైసలు రా మనకి. ఏమనుకుంటున్నా మరి వెంకటేష్ గారు అంటే ఉచ్చ పోసుకోవాలా? అంతేరా అవ్వ తగ్గేదే లేదు. పైసలు అయితే వాళ్ళు అత్తరు కానీ అరే ముందే చెప్తున్నా సగం పైసలు నాకు సగం మీ ఇద్దరికి. అరే గట్లాంటివేంద్రా? మరేందిరా ప్లాన్ నాది మొత్తం చేసింది నేను భయపెట్టింది నేను. మీరేం చేసిండ్రా? సరేరా సగం పైసలు ఈరా బాబు జల్లి వాళ్ళు నత్తరు మళ్ళీ ఏర్పడుతుంది అందరికి కొడుకున్నా మీ ఇద్దరు తీసుకోరు. ఏ సరేరా నర్ర ఒకటి నత్తరా నర్ర గిన్నె ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత ఊళ్ళే దయ్యం తిరుగుతుందట, నువ్వు చూసినావా? ఊళ్ళే దయ్యం తిరుగుతుందని అంటివి కానీ ఆ సావుకారి చచ్చిపోయింది కదా, అందరికి అప్పులు ఇచ్చి ఆ సావుకారే దయ్యమై తిరుగుతుండని అంటున్నారు అందరు. ఏమరా అనిల్ ఈడ కూర్చున్నావారా? అప్పటి నుంచి లెంకుతున్నా ఏంద్రా మొత్తం కొత్త ఫోన్ కొన్నావు, మొత్తం అలచలు చేస్తున్నారు. మరి చూసినావా ఎంత అనుకుంటున్నావు? ఇది ఇంత ఫోన్ 30-35 రా. అస్సలు ఎదురా ఫోన్. నువ్వేం చేస్తున్నావు? నీ అంత పైసలు పైసలు ఏం చేద్దాం అవన్నీ? మరి ఏమైనా కొనపోయినావు? ఏం కొనలేదురా, మన కోసం మనం గోవా అనుకుంటున్నాం రా. ఎప్పుడు? ఇప్పుడు ఓడే నెక్స్ట్ వీక్ ఓడే. ఇప్పుడు ప్లాన్ చేయి మంచిగా. ఓడే ఎట్లా తెలుసా ఇప్పుడు మొత్తం ఫ్లైట్లో ఓడేరా బాబు. మొత్తం వేరే ప్లాన్ చేసిన మొత్తం అట్లుంటది మరి మనతోటి. ఇక ఈ మొత్తం అలసలు చేద్దాం, మొత్తం అంతా సంపాదిద్దాం మొత్తం మనం. అరే చూసినా తర్వాత ఆడు కొత్త బండి మన వెంకటేష్ అని ఐడియా లేదు. అది వర్కౌట్ అవుడేందో మనం బండి కొనుడేందో ఒక నెలనే గిన్ని అని చంపైతే ఒక సంవత్సరం కెన్ని అని చంపైస్తాం మనం. చూసినా మన ఐడియా ఎట్లా చేసినా? అవునైందిరా. అరే ఇట్లా కాదు నాకు ఇట్లా చూసుకుంటా ముందు మత్త చూపిస్తారా? అవురా ఊళ్ళో ఎంతమంది మనం ఆడాలన్నారా, అంతమంది పైసలన్నీ వసూలు చేసినా మనం. అంతే ఇక. రే దాసు ఎడుతుండు ఫోన్లో ఇప్పుడు పెట్టు. అవును పైసలు పైసలు పెట్టు. ఏమైందిరా దాసు? ఆ తాయితులేంది, ఆ బొట్టేంది, ఆ అవతారం ఏంది? మీకు దయం కనబడితే వెళ్తుంది, ఊళ్ళందరికి కనబడుతుంది, మీకెందుకు కనబడతలేదు? మీకు టైం వస్తుందా? మాకు టైమా? పొద్దుకే ఆ 7 కాగానే ఫుల్ తాగి ఉంటాం, తెల్లారి దాకా ఇవ్వనే లేవు. మాకే కనబడుతుంది ఇంకా దయ్యం. సరే కానీ అక్కడ సర్పంచ్ సాబు మీటింగ్ పెట్టినాడు రండి అందరూ. అరే ఏ మీటింగ్ రా మరి? అదే దయం కనబడుతుంది కదా, దాని గురించి మీటింగ్ పెట్టినాడు. సరే మీరైతే ఊరికి మేము అర్థం కానీ ఏ మీటింగ్ సర్పంచ్ సాబ్ ఊర్లో దయ్యం తిరుగుతుందని ప్రతి ఒక్కరు ముచ్చట పెడుతుర్రు. మాకు కూడా కనిపించింది, అటు ఊరు బయట కోయతందుకు భయం పడుతుంది, పిల్లలకు ఇబ్బంది అవుతుంది. దాన్ని ఏదైనా పట్టించుకొని మీరు కొంచెం దాని గురించి చేయరు కదా. అవు సర్పంచ్ సాబ్ నిజమే, అందరూ అంటుర్రు నైట్ పూట బయటకు వెళ్తే పిల్లల దగ్గర 3000 రూపాయలు తీసుకున్నదట. మొత్తం భయం ఉన్నారు పిల్లలంతా. కొంచెం దాని గురించి చొరవ తీసుకో. అది ఇన్ని పైసలు అడిగితే ఏడకెళ్ళి ఇస్తాం మేము, దాని గురించి మీరు ఇది చేయరు. అవి ఇవ్వకపోతే ఎట్లా? దయ్యం పైసలు ఇవ్వకపోతే పిసాస్ లేకుండా వీక్ తింటారట. అరే ఏంద్ర ప్రభాత్, కొత్త బండి కొత్త ఫోను, ఇది పైసలు బాగా సంపాదిస్తురట. మరి ఏడికెళ్ళాతున్నాయి ఏం సంగతి? అట్లాంటి సర్పంచ్ సాబ్ ఇంతకుముందు లేకపోతేనేమో జాబ్ ఎత్తలేరు, ఇవిలే అవిలే అని చెప్పి మీరే అంటారు. ఇప్పుడు ఉంటేనేమో ఇవున్నాయి అవి అని అన్నది. భలే ఉన్నారు పోలు మీరు. సర్పంచ్ సాబ్ మనలో ఒక వడ్డీ వ్యాపారం ఉండే కదా, ఆయనే 2 కోట్లు అప్పిచ్చి అది వసూలు కాకనే చచ్చిపోయాడు. వీటి కోసం ఇప్పుడు ఊళ్ళో దయమై తిరుగుతున్నాడట. అవి అందరం మన ఊళ్ళో అందరం జమ వేసి ఇచ్చినామంటే అది మళ్ళీ మన జోలికే రాదు. ఇక అవునరా కరెక్ట్, వసూలు ఇస్తే మన జోలికి రాదు. అవునవును కరెక్ట్. అవునయా 2 కోట్ల రూపాయలు నువ్వు ఇస్తావా? పైసలు ఏమన్నా చెట్లకి వస్తున్నాయి అనుకుంటురు ఏంది? దయ్యం ఏందో దాని సంగతి ఏందో చూద్దాం. కానీ నేను చెప్పే వరకు రాత్రి వేళలో ఊరు దాటి ఎవరు వెళ్ళకండి. అరే ఊళ్ళో మన గురించి ఏంద్రా గిన్నె పైసలు ఎరికెళ్ళి వచ్చిన ముచ్చట పెడుతున్నారు అందరూ. ఏమన్నా అనుకోని పైసలు లేనప్పుడు లేవన్నారు, ఉన్నప్పుడు ఉన్నాయి అంటారు. గాలి గురించి మనం పట్టించుకోదు. ఏమరా ఏం చెప్తుళ్ళు ఇద్దరు?
పోయేది ఉందా లేదా మరి ఇవాళ ఇద్దరు కూర్చొని ముచ్చట్లు పెడుతులు? అరే ఇయ్యాలనైతే అమ్మాసు ఉన్నది, మరోనాడు పోదాం కానీ ఇయ్యాలనైతే వద్దు. ఇదేంద్రా కొత్త భలే మాట్లాడుతున్నావు, ఏమో పోరాలు లెక్క భయపడుతున్నావు ఏంద్రా పోడే. అరే అనిల్ చెప్పింది కరెక్టేరా, వీళ్ళ అమ్మాసు ఉంది, ఈ అమ్మాసు వాళ్ళు ఎందుకు చెప్పు. పెయిన్ అమ్మాసగా 3 తవ్వాలి కూడా మేకాని కోసి మంత్రులు వేసారంట. మన అవసరం మీరు పాతకాలం మనిషి లెక్క బరాబర్ ఉన్నారా? నువ్వు కూడా గీన్ లెక్కన మాట్లాడుతున్నావు ఏంద్రా? అరే నేనైతే పోతా, మీ ఇష్టం అత్తరాని లేకపోతే లేదురా, నేను పోతున్నా. అరే ఇది ఏమున్నారు నాకు అర్థం కాదు. అమ్మాసోళ్ళు అద్దరు అంటున్నాడు, చెప్పి అన్న కావాలంటున్నాడు. అరే ఇంటికి పైసలు పిచ్చి బాగా పట్టిందిరా, చెప్తే ఇంటాడు గుర్తులేడు. కానీ ఏం చేద్దాం, ఇక మునిగినా ముగ్గురం కలిసి మునిదాం, తేలినా ముగ్గురం కలిసి తేలుదాం అన్నాడు. ఇక ఏమన్నా మరణి సభ అరే రారా ఇంకెంతసేపు చేస్తారు, ఇవ్వదాకా మీతోటి బట్టి లేట్ అయింది ఇంకా. అరే రారా అంటున్నావు, వీళ్ళు అమ్మాసోళ్ళు ఊరికి వచ్చిన వద్దానంగా మొత్తం పోరాన్ లేక భయపడతారైనా పిత్తులు పోసుకుంటారు. పొగలు అది ఎట్లుంది, అది మొత్తం సౌండ్ ఏమో సౌండ్, నాకైతే భయం అవుతుంది. అలా అరే వెంకటేష్ అరే భయం అవుతుంది. అరే మొత్తం ఆడు లెక్క భయపడుతుందిరా మొత్తం. అరే మీరు ఉంటూ లేకపోతే లేదురా, నేను వేసుకొని వస్తా, మీరు వాళ్ళు ఏంద్రా చెప్పినది ఏంద్రా, నువ్వు చీంతో పెద్ద కదరా, మీతో బాగానే వచ్చిందిరా ఒకటి. అరే రే ఆగురా, అరే ఆగురా, రే ఏంద్రా తీసుకొచ్చిరా, రే ఏంద్రా రే రే ఏంద్రా, పోదాం రా రే, పోదాం రా రే, పోదాం రా రే, పోదాం రా రే. రే 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 ఏమ్రా మీ మనుషులు చచ్చినా కూడా విడిచిపెట్టరారా? నా పేరు చెప్పి అందరి దగ్గర పైసలు వసూలు చేస్తున్నారా రా? బతకాలం లేదారా మీకు? మీకు ఈ సావుకారు అంటే ఏందో చూపిస్తా. నేనంటే ఏంటో చూపిస్తారా మీకు? బంపచ్చి బుష్. తెలుసారా ఇట్లా అవుతుందని? మా సాగు ఎత్తి కదరా. రే 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 దయ్యం ఇటు చూస్తలేదు, మిల్లంగా చంపేదాం రా. కూర్చోవేస్తామన్నా రక్తం దావుతా. పోర్రా పోర్రీ, నీ సంగతి ఏందో విడిచబెట్టా.